మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థుల మేధస్సుకు నిదర్శనంగా తేజస్ 2K26 ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. బీటెక్ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టేలా రూపొందించిన ఈ ప్రదర్శనలో 150కి పైగా వినూత్న ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దేశ 75వ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ సమస్యలకు పరిష్కారంగా విద్యార్థులు అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. మెకానికల్, సివిల్, ఈఈ వంటి విభాగాల విద్యార్థులు రూపొందించిన ఈ ప్రాజెక్టులో ఉత్తమమైన వాటికి పేటెంట్ ఖర్చును యూనివర్సిటీ భరిస్తుందని యాజమాన్యం ప్రకటించింది. So you do put data explanation toward your special. For the next project, you just scan the QR and use the score. That's it. And we request every visitor who is coming. So we use this type of structure there, and it is an add not destroying the replacing anything. This half consists all the electronics and all that, and this plane, like this part of summation is completely empty. So all the shots will be displayed among the. We request every visitor to scan the QRs and give your ratings. అనురాగ్ యాజమాన్యానికి లెడెడ్ బై వైస్ ఛాన్సలర్ మేడం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ అభినందిస్తున్నాను. చాలా వినూత్నమైనటువంటి ప్రోడక్ట్స్, టెక్నాలజీస్ అనురాగ్ యూనివర్సిటీ పిల్లలు డెమాన్స్ట్రేట్ చేశారు. లాస్ట్ 1 అవర్లో కొంతమందిని విజిట్ చేశాను నేను. యాక్చువల్గా అయితే చాలా వినూత్నంగా ఉన్నాయి. ఇన్నోవేషన్ అంటే ఏదో చాలా పెద్దది చేయాల్సిన అవసరం లేదు. డే టు డే సమస్యల్ని తీర్చేటటువంటి ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనిషికి జీవనోపాధికి కానీ లేకపోతే జీవనాధారానికి కానీ కావాల్సినటువంటి చిన్న ప్రోడక్ట్స్, లైక్ కొన్ని చూసాను అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొంతమంది చేశారు మన ఫార్మర్స్ కోసం. ఇంకా కొన్ని అదర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కూడా చేశారు. పిల్లలందరికీ కూడా నా అభినందనలు. మీ ఫ్యాకల్టీని కలిశాను నేను, మీ డీన్ని కూడా కలిశాను, తర్వాత అనురాగ్ యూనివర్సిటీ మీ మేనేజ్మెంట్ని కూడా కలిశాను నేను. మా ఆఫీస్కి వచ్చారు. విజన్ ఆఫ్ ది యూనివర్సిటీ చాలా బాగుంది. తేజస్ 2K26 అనురాగ్ యూనివర్సిటీలో జరుగుతుంది ఈరోజు రేపు. ఇది గత 3 ఏళ్లుగా మేము జరుపుతున్నాము. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా మొదటిసారి మొదలుపెట్టాము. ఒక 75 ప్రాజెక్టులు స్టూడెంట్ నుంచి చేద్దాము అనుకున్నాము. ఆ సంవత్సరమే 150 ప్రాజెక్టుల వరకు వచ్చాయి. ఈ సంవత్సరం 250 ప్రాజెక్టులు వస్తే వాటిని 3 సార్లు స్క్రీనింగ్ చేసి ఫైనల్గా 150 మంచి ప్రాజెక్టులు పెట్టాము. అయితే పరిగణించాల్సింది ఏంటి అంటే బీటెక్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇందులో బాగా పాల్గొని మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. మేము వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కింద వాటి కింద నియర్ బై విలేజెస్కి తిప్పుతున్నాము. ఆ నియర్ బై విలేజెస్కి తిప్పుతున్నప్పుడు వాళ్ళు విలేజెస్లో ఉండే సమస్యలు కానీ వాటిని కానీ అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకొని అటువంటి సమస్యలకి ఎటువంటి పరిష్కారం కావాలి అనేది ఆలోచిస్తున్నారు. పరిష్కారం కావాలనేది ఆలోచన ఒకటి, దాని కార్యరూపణలో పెట్టడం అనేది ఇంకొకటి. వీళ్ళు నిజంగానే కార్యరూపణ పెట్టి దానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని నిజంగానే డెవలప్ చేశారు. అనురాగ్